మళ్ళీ చెప్తున్నాను, విలువలు లేనప్పుడు ఆ డబ్బు ఉన్న ఒకటే తీసి డ్రైనేజీలో పడేసిన ఒకటే, విలువలు లేనప్పుడు అందమైన ఇల్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, భార్య భర్తలు కలిసి లేనప్పుడు, భార్య భర్తలు ఒకరి ధర్మాన్ని ఒకరు పాటించలేనప్పుడు, భార్య భర్తలు నడుమున ఆ యొక్క నీడలో పిల్లల విలువలతో పెరగలేనప్పుడు, అలా డబ్బు ఉంటే ఎందుకు, అలాంటి ఇల్లులు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? డబ్బు సంపాదన మళ్ళీ అడుక్కు తినైనా సంపాదించండి, కానీ విలువలు చంపుకుని శరీరాన్ని అవమానపరుచుకుంటూ దేవుని దేవాలయమైన దేహాన్ని అపవిత్రపరుస్తూ మేము సంపాదిస్తున్నామన్నారో సాగుద్ది 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 అలా నడనిస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు చెప్తున్నాను, మీరు సంపాదించింది మీ అక్రమమైన ప్రతి దానిని దేవుడు తొంగలో వేసి తొక్కుతాడు. ఒకరోజు గుర్తుపెట్టుకో. యోహాను అడిగాడు సీరియస్గా, ఎవరికి కావాలి నీ డబ్బు, ఎవరికి కావాలి నీ రాజు దర్బారు, ఎవరికి కావాలి నీ బోర్డు అధికారం, ఎవరికి కావాలి? ముందు నువ్వు దేవునికి కావాలి. నువ్వు